సార్ కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఆరోపణ చేశారు. అసలు కాళేశ్వరానికి లోన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఎక్కడ అవినీతి జరిగింది, ఆ అవినీతి ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏమన్నా బయటపెట్టే అవకాశం ఉంది? ఏవైతే సెంట్రల్ ఏజెన్సీస్ కాళేశ్వరానికి లోన్స్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ లోన్లు తిరిగి రీపేమెంట్ చేస్తున్నారా లేదా అని అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, అన్ని రాష్ట్ర ఆల్మోస్ట్ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వాళ్ళు అప్పులు ఇస్తుంటారు. అందులో పాటుగా తెలంగాణకు కూడా ఇచ్చారు. కానీ ఈ తెలంగాణలో జరిగినటువంటి కేసుల విషయంలో దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే దాని మీద దర్యాప్తు చేయవచ్చు, ఆర్ హైకోర్టు కానీ ఆదేశిస్తే దర్యాప్తు చేయవచ్చు. ఈరోజు హైకోర్టులో కేసు నడుస్తుంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయించాలని. ఎప్పుడు హైకోర్టు తీర్పిచ్చినా కూడా సిబిఐ దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం అసలు నిధులు ఇవ్వట్లేదు అని చెప్తుంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అంటే మెట్రో ఎక్స్టెన్షన్కి ఇవ్వట్లేదు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఏదైతే అమర్పేట దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కావచ్చు, మిగతా ఫ్లైఓవర్లు పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటుంది, అసలు నిధులు ఇవ్వట్లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. సార్ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విషయాన్ని చెప్తుంది. ఎందుకు మీరు హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రోకు డబ్బులు ఇవ్వలేదని ఎవరంటారు? ఎక్స్టెన్షన్ కోసం డబ్బులు అడుగుతున్నాం. కానీ ముందు పాత అగ్రిమెంట్ కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏదైతే సికింద్రాబాద్ నుంచి ఫలక్నామా వరకు వెళ్ళాలా, దానికి 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు అఫ్జల్గంజ్ జిల్లా ఆపేశారు. అది పూర్తి కావాలి కదా, అది ఎందుకు చేయలేదు మీరు? అఫ్జల్గంజ్ నుంచి ఓల్డ్ సిటీ ఫలక్నామా వరకు ఓల్డ్ అగ్రిమెంట్ ప్రకారము, ఓల్డ్ ప్లాన్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అమౌంట్. అది పూర్తి చేయకుండానే నేను నా ఇష్టం వచ్చింది కాబట్టి నేను వేరే గది తిప్పుకుంటాను, డబ్బులు ఇవ్వమంటే ఎట్లా? కాబట్టి తప్పకుండా అది పూర్తి అయిపోతే న్యూ ప్రపోజల్ వస్తే ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? మేము అదే అడుగుతున్నాం. పాత నిర్ణయం ప్రకారం, పాత అగ్రిమెంట్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం చేయాలి. 2, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచారు. రేట్లు పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదించాలి. ఈ యొక్క మెట్రోకి సంబంధించి ఇష్టారాజ్యంగా పెంచేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక ఉత్తరాలు వస్తే జవాబు లేదు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వము? అదేవిధంగా మీరు ఇంకేదో అడిగారు కదా.